హాయ్ హలో. ఈ వీడియోలో మనం ఈరోజు థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించింది అయితే మొత్తం టోటల్గా 60 లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్స్ అన్నీ కంప్లీట్ చేద్దాము. సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నాన్నమ్మ, పిల్లలు ఉంటారు. అన్ని కుటుంబాలు ఒకలాగా ఉండవు. సో ఇలా కొన్ని కుటుంబాల్లో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారు. సో అమ్మ, నాన్న, తాతయ్య, నాన్నమ్మ ఇలా అందరూ కలిసి ఉండే కుటుంబాన్ని సమిష్టి కుటుంబం అంటారు. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే పిల్లల్ని వ్యష్టి కుటుంబం లేదా చిన్న కుటుంబం అంటారు. సో ఇక్కడ చూడండి, రంగయ్య, గంగమ్మ ఉన్నారు. నాన్నమ్మ, తాతయ్యలు, వీళ్ళ పిల్లలు అన్నమాట. మళ్ళీ వీళ్ళ పిల్లలు. సో ఇలా ఫ్లో చార్ట్ ఇచ్చారు. నెక్స్ట్, కుటుంబంలో ఏ మార్పులు వస్తాయి, ఎలా మారుతుందంటే, కుటుంబంలో సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, అత్త, పిన్ని, మామ, పెద్దనాన్న, అక్కయ్య, పిన్నిలను పోలి ఉంటారనమాట. అంటే ఎవరినో ఒకరిని పోలి ఉంటారనమాట. అయితే కుటుంబంలో వ్యక్తులు వివిధ గుణాలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు మన కోపం వచ్చినప్పుడు ఇతరులను బాధించే పదాలు వాడతాము. సో కానీ సమస్యను దీని బదులుగా మనం ఆ వ్యక్తితో కోపానికి కారణం తెలుసుకొని మనకు నచ్చని ప్రవర్తన లేదా సందర్భం గురించి తెలుపుదాం. సో ఇలా మన ఇద్దరికి బాధ కలిగించని పరిష్కారాన్ని సూచిద్దాం అన్నమాట. ప్రతి కుటుంబం యొక్క చరిత్ర తెలిపేది కుటుంబ చరిత్ర. అంటే ప్రతి కుటుంబం యొక్క చరిత్ర తెలిపేదాన్ని కుటుంబ చరిత్ర అంటారు. వాళ్ళ తాతయ్య గారు గ్రామంలో వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా సహాయం చేసే ఆదుకుంటారనమాట. సో కాబట్టి ఆయన అందరూ గౌరవిస్తారు. ఆయన వల్ల వాళ్ళ కుటుంబం మొత్తానికి మంచి పేరు వచ్చింది. వాళ్ళ నాన్న బట్టల వ్యాపారం చేస్తారు. ఆయనకు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి బట్టలు అమ్ముతారని ఎంతో పేరు ఉంది. అలా అంటే కుటుంబం యొక్క చరిత్ర తెలిపేది కుటుంబ చరిత్ర. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ ఫోటో పిక్చర్ ఇచ్చారు. పెద్ద ఫ్యామిలీ ఫోటో, సమిష్టి కుటుంబం ఫ్యామిలీ. సో ఆడుకుందామా, దీని గురించి నేర్చుకుందాం. సో మీకు తెలుసా ఏంటంటే, కళ్ళు లేని చదవడం కోసం బ్రెయిలీ అనే శాస్త్రవేత్త లూయి బ్రెయిలీ అనే లిపిని కనిపెట్టారనమాట. అతని పేరు మీదనే ఈ లిపిని లూయి బ్రెయిలీ అంటారు. అందులో వాళ్ళ స్పర్శ ద్వారా నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వృద్ధులు. కళ్ళు ఉండి కూడా కళ్ళు గంతలు కట్టుకోవడం వల్ల మనం అందరినీ గుర్తుపట్టలేకపోయాం కదా. మరి అసలే కళ్ళు లేని వాళ్ళ గురించి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారనేది లూయి బ్రెయిలీ అనే శాస్త్రవేత్త వాళ్ళని గమనించి వాళ్ళు చదువుకోవడం కోసం లూయి బ్రెయిలీ అనే ఎక్విప్మెంట్ని తయారు చేశారనమాట. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. కళ్ళు లేని వాళ్ళు, శారీరక వికలాంగులు, మూగ, చెవిటి వాళ్ళకు అవసరమైన సాయాన్ని అందించాలి. మాట్లాడడంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు సైగల ద్వారా మాట్లాడుకుంటారు. వినికిడి సమస్య ఉన్న వాళ్ళు చెవుల్లో మిషన్ పెట్టుకొని, కంటిచూపు సరిగా లేని వాళ్ళు చూపుడు కర్రతో స్పర్శ ద్వారాను విషయాలను గ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు. జూన్ 5న ప్రపంచ వాతావరణ దినోత్సవం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. జూలై 11 జనాభా దినోత్సవం. మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం. మనం ఏం నేర్చుకున్నాము? సాధారణంగా కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? చిన్న కుటుంబాలు, సమిష్టి కుటుంబాలు. ఇలా చిన్న కుటుంబాన్ని వ్యష్టి కుటుంబం అంటారు. సమిష్టి కుటుంబం జాయింట్ ఫ్యామిలీ. ఇంకొకటి వంశవృక్షం అనేది నేర్చుకుందాము. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలను తెలిపేది వంశవృక్షము. దీంతో ఫస్ట్ లెసన్ అయిపోయింది. సెకండ్ లెసన్ కొంత ఎవరేం పనిచేస్తారు.
కమల తల్లిదండ్రులు ఇద్దరు తమ ఇంటి పనులలో ఒకరికొకరు సాయం తీసుకుంటారు. కమలమ్మ తమ్ముడు వారి తల్లిదండ్రులు వివిధ పనుల్లో సాయం చేస్తారు. కమలవ్వ తాతలు కూడా ఇంటి పనుల్లో సాయం చేస్తారు. ఈ విధంగా ఇంట్లో వారందరూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ పనులను చేస్తూ ఉంటారు. సో ఎవరెవరు ఏమేమి పని చేస్తారో చూద్దాము. కుటుంబాలలో పెద్దవాళ్ళు ఇంటి పనులతో పాటు బయట పనులు కూడా చేస్తారు. పొలాల్లో, ఫ్యాక్టరీలలో, ఇల్లు కట్టడంలో, రోడ్లు వేయడంలో, కార్యాలయాలలో రకరకాల పనులు చేస్తారు. పెద్దలు చేసే వివిధ పనులను వృత్తులు అంటారు. ఓకేనా. పెద్దలు చేసే వివిధ పనులు వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది. ఒకరికొకరు సహకరించుకోవడం, కుటుంబంలో వాళ్ళు రకరకాల పనులు చేస్తారు. కుటుంబంలోని పెద్దలు ఒక్కొక్కరు ఒక రకమైన పని చేస్తారు. కొన్ని పనులను వాళ్ళు ఇంట్లో వాళ్ళంతా కలిసి చేస్తారు. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారనమాట ఎవరేమేమి పని చేస్తున్నారో. వాళ్ళ తాతయ్య ఆవులకు మేత ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ పిల్లల్ని ఆడిస్తున్నాడు తాతయ్య. ఇక్కడ వాళ్ళ నానమ్మ పాపకి డ్రెస్ అరుగుతుంది. ఓకేనా. ఇలా వృత్తులు. కుటుంబంలో అమ్మ నాన్న అందరూ కలిసి రకరకాల పనులు చేయడం వల్ల మన అవసరాలు తీరుతాయి. సో ఇక్కడ చూడండి, సమ్మక్క బుట్టలు అల్లుతుంది, వెంకన్న చెప్పులు కొడుతున్నాడు, కొమరయ్య క్షవరం తెస్తున్నాడు, ఆయన శంకరయ్య కట్ట పని చేస్తున్నాడు. అలా అంటే వివిధ రకాల పనులు వివిధ రకాల వృత్తులు చేస్తారనమాట. సో ఇక్కడ ఇచ్చాడు వృత్తులు అంటే ఏంటో. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులు వృత్తులు అంటారు. అన్ని వృత్తుల వల్ల గ్రామ అభివృద్ధికి అవసరం. అందుకే అన్ని వృత్తుల వాళ్ళను గౌరవించాలి. పని చేసే పిల్లలు అంటే కొన్ని ఫ్యామిలీస్లో చిన్నపిల్లలు చూసుకునే వాళ్ళు ఉండరు. పెద్దవాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ తమ్ముడినో చెల్లెలను ఎత్తుకోవడానికి ఈ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళని చూసుకుంటూ ఉంటారనమాట బడి మానేసి. ఖాళీ సమయం ఎప్పుడైనా దొరికితే చదువుకుంటారట. ఓకేనా. బడికి పోయి పిల్లల్ని చూసినప్పుడల్లా కమలకి బడికి వెళ్ళాలనిపిస్తుంది. దీంతో సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లెసన్లో చూద్దాము. ఆడుకుందాం అంటే ఇక్కడ రకరకాల పిల్లలు రకరకాల ఆటలు ఆడుతున్నారు. ఇక్కడేమో జారుడు బండ, ఇక్కడ స్కిప్పింగ్ ఆడుతున్నారు, ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారు, ఇక్కడ తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు, ఇక్కడ కళ్ళగంతలు దాగుడు మూతలు ఆడుతున్నారు, ఇక్కడ బాల్తో ఆడుతున్నారు. రకరకాల ఆటలు ఏమేమి ఆటలు చూద్దాము. ఒక్కరు ఆడే ఆటలు, ఇద్దరు కలిసి ఆడే ఆటలు, ఎక్కువ మంది కలిసి ఆడే ఆటలు. ఇటు పట్టిక నింపండి, ట్రై చేయండి. దాగుడుమూతలు ఆడడానికి ఎటువంటి ఆట వస్తువులు అవసరం లేదు. నెక్స్ట్ కొన్ని ఆటలను జంతువుల సాయంతో ఆడతారు. అదేంటంటే పోలో ఆటలు. ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొడుతూ ఆడతారు. ఆ బంతిని కొట్టే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రని ముల్లెట్ అంటారు అనమాట. ఏ ఆటకన్నా కొన్ని రూల్స్ ఉంటాయి, నియమాలు ఉంటాయి. అలాగే నియమాలలాగే మన శరీర భద్రతకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. అవే వ్యక్తిగత శరీర భద్రత నియమాలు అంటారు. ఆటలు ఆడేటప్పుడు నియమాలను అతిక్రమించేదంటే రూల్స్ క్రాస్ చేయకూడదు అనమాట. ఆటల్లో ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోతారు కదా. గెలుపోవటముల ఆటల్లో సమానంగా స్వీకరించాలి. కానీ గెలిచినా ఊగిపోకూడదు, ఓడిపోయినా కృంగిపోకూడదు. అంటే ఓటములు సమానంగా స్వీకరించిన వాళ్ళే క్రీడాస్ఫూర్తిగా ఉన్నారన్నమాట. మనం ప్రతిరోజు తప్పక ఆటలు ఆడాలి. ఆటలు ఆడితే ఆరోగ్యంగా ఉంటాం, స్నేహితులు పెరుగుతారు. ఆటల్లో నియమాలను మరగని వ్యక్తిగత శరీర భద్రత కూడా కొన్ని నియమాలు ఉంటాయి. వీటిని వ్యక్తిగత శరీర భద్రత నియమాలు అంటారు. నవంబర్ 14 బాల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆటల పోటీలు పెట్టారు. గెలిచిన వారికి బహుమతులు కూడా ఇచ్చారు. దీంతో థర్డ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ లెసన్ వచ్చేసి జంతువులు వాటి నివాసాలు.